నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూస్తుంటే, అంటే మనం గతంలో చూస్తే ఎక్కడ కూడా లోకేష్ గారి పేరు కానీ అసలు ఆయన పేరు పలకడానికి కూడా చాలా ఆలోచించేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో చూస్తుంటే మొన్న ధర్నా చేసిన టైంలో కూడా లోకేష్ గారి గురించి ఆ రెడ్ బుక్ గురించే మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు లోకేష్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా ఏంటి? సడన్గా లోకేష్ గారు పేరు ఎందుకు చెప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ జపం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే గతంలో మనం చూసాం, ఏ ఒక్క రోజు కూడా ఆయన నోట్ల నుంచి ఆ పేరు అనడానికి కూడా ఉచ్చరించడానికి కూడా ఆలోచించారు. అలాంటిది ఈరోజు చూస్తుంటే ఎంతసేపు లోకేష్ ఆ రెడ్ బుక్ అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ అంటే ఆ పేరు వింటేనే ఆ పేరు అంటున్నారంటే భయపడుతున్నారని అర్థం చేసుకోవచ్చా మనం? భయపడుతున్నారో లేదో తెలియదు కానీ లోకేష్ ఏదైతే రెడ్ బుక్లో రాసుకోవడం, లేదంటే ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరికి సమస్య వచ్చిన వెంటనే పాకెట్లో బుక్ తీసుకెళ్ళి తల్లి నీ సమస్య ఏంటి, ఎక్కడ ఏమి ఎదుర్కొంటున్నావు అని రాయడం, అది ఈ నెల రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన నెల రోజుల్లోనే ఆయన ఒక 50% సార్ట్అవుట్ చేసేసాడట. దానికి రీసెంట్గా ఒక గుడివాడలో ఒక ఆమె తన తాలూకు ఎవరో కబ్జా జరిగింది ఏవో అని అంటే సరే ఆమెకి ల్యాండ్ అది మళ్ళీ వచ్చేలా చేశారట. తర్వాత మంగళగిరిలో ఒక ఆమెకి ఇట్లాగే తమకు ఏదో గవర్నమెంట్ ఇల్లు ఇస్తాం, నాకు ఏ ఆధారం లేదనన్నా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు రాగానే అధికారులు పంపించి ఆవిడకి వెళ్ళి చెప్తే అక్కడే ఆవిడకి ఫోటో దిగించి మరీ తీసుకొచ్చారంట. ఆమె కన్నీరు మున్నీరైతూ లొకేషన్కి థ్యాంక్ చెప్తాను. అంటే ఆయన ఏదైతే క్యాన్వాసింగ్ కోసం తిరిగాడో, ఏదైతే ఎక్కడెక్కడ మాట ఇచ్చాడో, మాట తప్పితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాము, ఆయన మీద జరిగిన ట్రోల్స్ ఇంకెవరి మీద జరగలే, ప్రతిదీ కూడా పాయింట్ అవుట్ చేసుకున్నాడు ఆయన. నేను ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా మారాలి, ఎలా నిబద్ధతగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరికి ప్రామిస్ చేశాను, ఎక్కడెక్కడికి ఏం, అవన్నీ రాసుకుంటున్నాడు. అలా రాసుకుంటూనే ఏ అధికారి ఏం చేశారనేది రెడ్ బుక్ అంశం, అది వేరే సబ్జెక్ట్. అది ఇప్పుడు ఆయనే కాదు, మొన్న మాజీ ఎంపీ భరత్ కూడా, రాజమండ్రి మాజీ, ఆయన కూడా రాష్ట్రంలో రాజ్యాంగం, భారత రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటాడు ఆయన. అంటే వీళ్ళందరికీ కూడా ఒక రకమైన ఆయన సింహస్వప్నంలా తయారయ్యాడేమో అనిపిస్తుంది. ఒక విధంగా భయపడుతున్నారా, అందుకే జపం చేస్తున్నారా అని. అంటే మీరు అన్నట్టు లోకేష్ పేరు, ఎస్పెషల్లీ మీ లోకేష్ పేరు గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా, పేరు తలవడానికి కూడా ఇష్టపడేవారు కాదు మాజీ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తట్లేదు కానీ ఈ లోకేష్ గారి పేరు పదే పదే చెప్పిస్తున్నారు. అది ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా మళ్ళీ దువ్వుకునే ప్రయత్నం చేస్తారా ఏంటి అని కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మనం గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా గద్ద దించాలి అని చెప్పేసి ఆయన ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఆయన పోరాడారు. మనం చూసాం ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా అయినా కూడా ఆయన పడుతూ ఈ 10 సంవత్సరాలు వచ్చారు, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడతారు అని అనుకోవచ్చు మరి మనం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నుంచి పిలుపు వచ్చింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది సజెస్ట్ చేశారట, జనసేనతో మనం విన్నాం. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పిలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులు మాత్రం పవన్ కళ్యాణ్ కలిశారు. మీరు కూడా అన్నతో పాటు కలిసి ప్రయాణిస్తే బాగుంటుంది, 2019లో అనుకుంటా ఇది, అప్పుడు 2019లో. బట్ ఈయన లేదు, సొంతంగా వెళ్దాం, నేను అసలు ఇంకా బాబు గారితోనే వెళ్తే వెళ్ళాలి కానీ మీతో వెళ్ళడానికి వీళ్ళే ఇష్టం లేదన్నట్టుగా ఏదో ఆయన అప్పటి నుంచి అదే మాట మీద ఉన్నాడట. సో దానికి అనుగుణంగానే ఎప్పుడైతే బాబు గారు అరెస్ట్ అయ్యారో ఇంకా ఓపెన్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఓపెన్ అయిపోయి నేను ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చను, బాబు గారితోనే కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, మొత్తానికి అనుకున్నట్టుగానే సాధించారు, అయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరలా దువ్వుకుందామా, 2029కైనా స్ట్రాంగ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడా విమర్శించట్లేదు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉన్నా సమయం పాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి వ్యూహరచన ఎలా ఉంటుందో చెప్పలేం కదా. దానికి ఏంటంటే ఓన్లీ మనకు నెక్స్ట్ యూజ్ అవుతారేమో, ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఎవరు పూర్తి స్థాయి శత్రువులు కాదు, ఎవరు పూర్తి స్థాయి మిత్రులు కాదు, ఆ సందర్భానుసారంగా వెళ్తూ ఉంటారు.
సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అందరూ విమర్శించట్లేదు. మరి బాబు గారు అంటే అసలు ఈయన గురించి విమర్శే లేదు. బాబు గారు ఎంతసేపు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు తప్పితే ఇది అభివృద్ధి ఎలాగా, దీనికి శాంక్షన్ చేయడం ఎలాగా, ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటి, అక్కడ ఏదో పెండింగ్ ఏంటి, ఇదే తలంపులు ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు నేను ఈసారి మార్కు క్రియేట్ చేసి వెళ్ళిపోవాలి, రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, మన పేరును చిరస్థాయిగా తిప్పుకోవాలి, మళ్ళీ తిరిగి చూడక్కర్లేదు ఆంధ్రప్రదేశ్కి అనే తలంపులో ఉన్నాడు. దాంతోపాటు అరే ఎంత కూటమికి ఎంత మెజారిటీ ఇచ్చారు అంటే ఎంత బాధ్యత మనకుంది అనే చెప్తున్నాడు ఆయన. వాళ్ళు కవ్వింపు చర్యలు దిగినా, వాళ్ళు కామెంట్స్ చేసినా, వాళ్ళు ఏమన్నా మీరు పట్టించుకోకండి, మన టార్గెట్ ఏంటి, ప్రజలు మనకి ఎంత పెద్ద బాధ్యత మన భుజాల మీద పెట్టారు, ఆ బాధ్యత నెరవేరిస్తే చాలు మనం సక్సెస్ అయినట్టే, కాబట్టి ఇవే పట్టించుకోవద్దని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. బట్ లోకేష్ గారు లేదు, వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిందే అనే తలంపులో ఉన్నారు. అయితే ఇక్కడ ఏజ్లో పెద్దవారు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కుర్రోళ్ళకి ఇదే తేడా. ఈయన కొద్దిగా ఉడుకు రక్తం కాబట్టి, బట్ చంద్రబాబు గారు అధ్యక్షులు చెప్పిన దాని ప్రకారం, ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం కొంచెం ఆచితూచి వెళ్తున్నారు. ఇంకా చట్టపరంగానే వెళ్తారు, అది కూడా మామూలుగా వెళ్తామని అనట్లే. ఇప్పుడు ఇంకా వాళ్ళు నిజంగా వీళ్ళు ఇప్పుడే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసినప్పటికి కూడా ఇక్కడ ఇంకా కేసులు స్టార్ట్ చేయలేదు. ఇంకా చట్టపరంగా స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా ఎన్ని ఆ కలుగులోంచి ఎన్ని బయటకు వస్తాయో చూడాలి. ఇప్పుడు జీవీఎల్ గారి పేరు కూడా వచ్చింది. మనం చూస్తుంటే మద్యం కుంభకోణం ఏదైతే జరిగిందో అందులో ఈయన పేరు కూడా రావడం, మద్యము, ఇసుక, టిడ్కో ఇల్లు, తర్వాత ఎంప్లాయీస్ పిఎఫ్ కూడా వాడేశారన్నట్టు వార్తలు విన్నాము. పెన్షనర్స్కి వేసిన పెన్షన్లు కానీ, ఉద్యోగులకి వాళ్ళ జీతాలు కానీ అవి కూడా 15వ తేదీ 12వ తేదీకి వేసిన సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్ట్స్ పెండింగ్ వర్క్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం కొంత శాంక్షన్ చేస్తే దానికి మేము కంప్లీట్ చేస్తామని చెప్పి దానికి కూడా కొన్ని నిధులు తీసుకుని వాడేశారని కూడా ఉన్నాయి. ప్రభుత్వ టీటీడీలోకి వెళ్ళిన వచ్చే హుండీ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వ పథకాలకు మళ్లించారన్నట్టు కూడా ఉన్నాయి. టీటీడీలకు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముకున్నారు కొంతమంది మంత్రులు అన్నట్టుగా. ఈ ఒకటేంటమ్మా కాదేది దాన్ని ఏమంటారు అవినీతికి అనర్హం అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ చేశారు. సో వీటన్నిటివి కూడా ఎవరెవరు ఆ సందర్భంలో ఆయా శాఖకు సంబంధించిన అధికారులు, సుపీరియర్స్ ఎవరెవరు తప్పుదోవ పట్టారు, ఎవరెవరు అప్పటి ప్రభుత్వానికి కొమ్ము కాశారు, ఆ అధికారుల లిస్టు రెడ్ బుక్గా పెట్టుకున్నాడు ఆయన. అంటే అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అరెస్ట్ కాకముందు అంటే ఏదైతే యువగలం పాదయాత్ర చేశారో అప్పుడు కూడా ఆయన ఏదైతే ఇబ్బందులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆ అధికారుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా లీగల్గానే మీరు అన్నట్టు చట్టపరంగానే చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మళ్ళీ అంటే చాలా మంది ఆయన కలవడానికి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ తెలిసారు, మళ్ళీ కార్ బ్యాక్ చేసుకు వెళ్ళిపోయిన పరిస్థితులు. ఈవెన్ శ్రీలక్ష్మి గారు కూడా ఆయన హైర్ అఫీషియల్స్ తో, బ్యూరోక్రాట్స్ తో మాట్లాడుతున్న సమావేశంలో వచ్చి ఆవిడ బుకే ఇచ్చినా కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలే. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితులు ఇప్పుడు మీతో పాటు మిగతా అధికారులు కూడా ఉన్నారుగా, వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర తీసుకున్నది మీ దగ్గర ఎందుకు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు? హెచ్చరించినట్టు అనుకోవాలా? ఆ స్థాయిలో ఎందుకు అధికారులు బయటపడిపోవాలి? ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉంటుందమ్మా, కాదనట్లేదు. ఆ ప్రెజర్ను కూడా నేను ఈ దగ్గర నేను చేయను, ఏదైతే నా మీదకి వస్తుంది, లేదా నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా, లేదా పిఎంఓకి రిపోర్ట్ చేస్తా, లేదా డెప్యుటేషన్ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోతాను అలా. కానీ గవర్నమెంట్ ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవడమే. అంటే మీకు ఇష్టం కానీ ఫాలో అయ్యారు మీరు. అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయనా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ పనులు అవుతాయనో, లేదా వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందేనో, లేదా వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుందనో రకరకాల రీజన్స్. అండ్ ఇంకొకటి సార్ ఇక్కడ ఏమైందంటే కొంతమంది భయపెట్టి వీళ్ళతో పనులు చేయించుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులు వాళ్ళు గట్టిగా ఉన్నా కూడా ప్రాణహాని కలిగించేలా ఉన్నారని చెప్పేసి కొంతమంది అధికారులు లొంగిపోయారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. అయ్యుండొచ్చమ్మా, అది నేను కాదనట్లేదు. ఎవరికి కింద స్థాయి అధికారులు అయితే పాపం వాళ్ళు ఏం చేయలేరు, వేరే దగ్గరికి వెళ్ళలేరు. అయితే ఉద్యోగం మానేయాలి, లేదా వాళ్ళు చేసే అరాచకాలు భరించాలి. మరీ ఎదురు తిరిగితే వాళ్ళ ప్రాణాలకు ముప్పు, లేదా సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు. ఎందుకంటే ఆ డీజీపీ స్థాయి ఉండాల్సిన వ్యక్తినే ఆ ఏబి వెంకటేశ్వర గారు ఏం చేశారమ్మా? మరి అంత సీనియర్ ఆఫీస్నే ఆడుకుంటే కింద స్థాయిలో ఆడుకోరా? బట్ ఆయన లొంగలేదు, ఏం చేయలేదు, సస్పెండ్ ఇది కొనసాగింది, అయితే అయింది అన్నట్టుగా ఉన్నారు. కింద స్థాయిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లకు అవసరం లేదమ్మా. లేదు, మీరు కావాలంటే మీరు డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతారు, లేదంటే అలా ఉంటారు.
వాళ్ళు కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి. అటువంటి వాళ్ళని పర్టికులర్గా ఈయన నోట్ చేశాడు లోకేష్. అందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందరూ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే పరిపాలన సాగుతుంది అన్నట్టుగా ఆయన మీద అక్కసంతా వెళ్ళగలుగుతున్నారు. చూద్దాం ఇంకా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని వెయిట్ అండ్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.